హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశేష్ వ్లాగ్స్. నేనైతే ఒక వ్లాగ్తో వచ్చేసాను. ఈరోజు వచ్చేసి మే 8th అనమాట. మే 9th మార్నింగ్ సరికి 2:30కి ఈవెంట్ ఉంది వైజాగ్లో. సో ముందర రోజు నేనైతే వెళ్ళిపోతున్నాను. పాలకొండలో అయితే శ్రీకాకుళం బస్సు అయితే ఎక్కేసాను. ఈ బస్సులో చూస్తే ముచ్చుకాయ ముగ్గురు కూడా లేరు. కండక్టర్తో కలిపి ఒక 5గురు ఉన్నాం అనమాట. ఇక్కడ వాటర్ కోసమని అయితే ఆపారు. ఇది నార్మల్ బస్ అనమాట. చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో. బట్ ఎండ కూడా అంత దారుణంగా ఉంది. మా శ్రీకాకుళం జిల్లాలో అయితే ఎండలు అయితే చాలా దారుణంగా ఉంది. అండ్ మీ జిల్లాల్లో ఎండలు ఎలా ఉన్నాయి ఏంటనేసుకుని అయితే కామెంట్ చేయండి. శ్రీకాకుళంలో దిగేసా కదా, వైజాగ్ బస్ అయితే ఎక్కేసాను. దిగేసరికల్లా 1:30 ఇలా అయితే అయ్యిందనమాట. వైజాగ్లో తీసేసరికి 1:45 అయితే తీసాడు. నేను వైజాగ్లో దిగేసరికి 5:30 or 5 అయితే అయ్యిందనమాట. నా ఈవెంట్ అనేది నెక్స్ట్ డే కదా, ముందు రోజు అయితే వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు వైజాగ్లో ఉండుంటే చాలా బాగుండే అనిపించింది అనమాట. మాటికి వైజాగ్వే సారీ డ్రేపింగ్లు, హెయిర్ స్టైల్ అయితే వస్తున్నాయి. మెయిన్ బ్రైడల్ మేకప్స్ అయితే మా సైడ్ వస్తున్నాయి అనమాట. ఇది వచ్చేసి హైవే అండ్ కాంప్లెక్స్లో కూడా దిగేశాను. బనానా మిల్క్ షేక్ ఎప్పుడు కూడా నేను తాగను, అలాంటిదే అది చెప్పాను అనమాట. వంశీ ఫోర్స్ వల్ల, అంటే బనానా టైప్ ఏవైనా తీసుకున్నాడు. సో ఇలా మిల్క్ షేక్ తాగుదామని తాగాను. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట. నేను స్కూల్లో చెప్పిన ఫ్రెండ్ అనమాట, పరిచయమైంది కదా ఆ మేడము. మీకు నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీకైతే తెలుస్తుంది ఆమె ఎవరో అనేది. 8th నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను కదా. 9th మార్నింగ్ సరికి 2:30కి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే దిగబెట్టారనమాట. మార్నింగ్ సరికి 2:30కి. 2:30 నుండి అక్కడికి వచ్చేసరికి 3:20 ఇలా అయిందనమాట. 40 minutes ఇలా జర్నీ అయ్యింది. బట్ వైజాగ్లో ఈవెంట్స్ ఎంత మార్నింగ్ సరికి వచ్చేసరికి ఇబ్బంది అయిపోతుంది. ఎవరింటికి వెళ్ళలేం కదా ప్రతిసారి. సో అందుకు క్లయింట్ వచ్చేసి ఇంకా లాబీలో వెయిట్ చేయమని చెప్పారనమాట. నేను ఇంకొక ఆమె అయితే వెయిట్ చేస్తున్నాము. ఆమెకి హిందీ వచ్చు, నాకు తెలుగు వచ్చు. ఇద్దరి కమ్యూనికేషన్ అయితే చాలా కష్టంగా జరిగింది. ముందరకు వెళ్ళిపోయాడు. అక్కడ ఈవెంట్ వచ్చేసి 5:20కి ఇలాగా కంప్లీట్ అయిపోయిందనమాట. అక్కడ నుండి కాంప్లెక్స్కి వచ్చేసరికి 6:13 ఇలా అయ్యింది. బట్ చాలా అంటే చాలా దూరం అనమాట లొకేషను. ఆ తర్వాత నా పాటలు ఏంటనేది వీడియోలో అయితే చూడండి. ఏం చేశానా ఏంటనేది అయితే మీకు కొంచెం వాయిస్ ద్వారా అయితే వస్తుంది అనమాట. ఇంకా లొకేషన్ బయటికి కూడా రాలేదు. ఇప్పుడు వచ్చేసి టైము 6:15 అవుతుంది. వర్క్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ 1కి అయితే ఉండాలన్నమాట ఇదే ఏరియాలో. అయితే మార్నింగ్ అయితే ఎక్కడికి వెళ్ళాను, అక్కడికే మళ్ళీ వెళ్ళాలన్నమాట హెయిర్ స్టైల్ అండ్ సారీకి. ఇప్పుడు ఏదైనా తిన్న ఆకలి వస్తుంది. పుట్టుకుంటుంది పిల్లల పెద్ద ముట్టుకొని ఇప్పుడే టిఫిన్ తిన్నాను, టీ కూడా తాగేసాను. కాంప్లెక్స్కి వెళ్తాను. 1 వరకు అయితే ఖాళీ అనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈవెంట్ నుండి వచ్చిన తర్వాత టిఫిన్ అయితే చేస్తాను అనమాట. కాంప్లెక్స్కి వెళ్ళడం కోసం అయితే ఆటో అయితే ఎక్కాను. అక్కడ దిగేసి ఇంకా నేను ఎక్కడ స్టే చేయాలో ఏంటనేది అయితే ఆలోచిస్తాను. ఇప్పుడు కాంప్లెక్స్ దగ్గరలోకి అయితే వెళ్తున్నాను అనమాట. మీకు ఈ వైజాగ్ లొకేషన్ అదంతా కూడా తెలిసిందే కదా. మేము కూడా ఈ రోడ్లు ఎన్నోసార్లు తిరిగాము బైకుల మీద గట. సంపత్ వినాయక్ టెంపుల్ కాంప్లెక్స్లో వచ్చి కూర్చున్నాము. మళ్ళీ బండి స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ 12:30కి స్టార్ట్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. కాంప్లెక్స్లో ఎక్కువసేపు ఉన్నాను. పోలీసులు ఏంటమ్మా మార్నింగ్ నుండి ఉన్నావు అక్కడ అనేసుకుని అన్నారనమాట. సో ప్లీజ్ మార్చండి.
కాంప్లెక్స్లో పోలీసులు అయితే అన్నారనమాట, అమ్మ నేను మార్నింగ్ నుండి ఈ కాంప్లెక్స్లోనే చూస్తున్నాను ఏంటి అసలు అన్నట్టు. నేనైతే చెప్పాను ఇలా మేకప్ ఆర్టిస్ట్ అండి, ఇలా వెయిట్ చేస్తున్నాను అనేసుకొని. అయినా సరే ఇలా ఉండకూడదమ్మా అని అయితే అన్నారనమాట. సో నేను ఇంకో లొకేషన్ అయితే మార్చాను అండ్ వ్యాంగ్ అయితే వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి అక్కడైనా వెయిట్ చేయొచ్చు అనేటట్టు ఇంకా 12:30కే వెళ్ళిపోయాను. అక్కడ నుండి ఇంక ఈవెంట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈసారి బీచ్ అయితే కనిపించింది. మార్నింగ్ సరికి వెళ్ళాం కదా, అప్పుడైతే కార్లో పడుకుని పోయాను. సో ఇటువైపు నుండి వెళ్ళామని అయితే అనుకోలేదన్నమాట. మళ్ళీ మార్నింగ్ లొకేషన్కి వచ్చాము. ఇప్పుడు వచ్చేసి 1:20 అవుతుందన్నమాట. మళ్ళీ సెకండ్ సిట్టింగ్కి వచ్చాము. మళ్ళీ లాబీలో అయితే వెయిట్ చేస్తున్నాము. బట్ మేమైతే ఆఫ్టర్నూన్ తినలేదు. ఇంకో హిందీ ఆమె ఉంది అనేసుకుని అయితే చెప్పా కదా, క్లయింట్ అయితే అడిగారు అనమాట ఏమైనా తిన్నారా అంటే లేదు అనేసుకుని అయితే ఆమె చెప్పింది. సో అక్కడైతే ఈ ఫుడ్ అయితే పెట్టారు, అన్నీ కూడా మటన్, ఫిష్ అండ్ సీ ఫుడ్ మొత్తం పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంది. చిట్టు ముత్యాలు రైస్ ఉంటుంది కదా, దాంతో మటన్ బిర్యానీ అనమాట. ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఫుడ్. మసాలా ఉంటుందేమో నేను తిన్నాను అనుకున్నాను, కానీ బిర్యానీ చూసేసరికి ఇంకా నా మనసు ఆగలేదనమాట. రెడీ చేసాం కదా, రెడీ కదా వైట్ కార్నే. ఈవినింగ్ ఈవెంట్ కూడా వేగంగా అయిపోయిందనమాట. 4:30 కల్లా మేము రెడీగా ఉండాలి అన్నట్టు అన్నారు. 4:30 కన్నా ముందర మేము రెడీ చేస్తామన్నమాట. మనకు వచ్చేసి ఈ టైము అండ్ మనకి స్పేస్ ఇచ్చారంటే చాలా ఈజీగా రెడీ చేస్తాము. గుంపులో గోవందలాగా అంటే ఇంకా ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు కదా, సో దానివల్ల లేట్ అవుతుంది అనమాట. అండ్ కార్ కూడా ఎక్కేసాము. అక్కడ నుండి లొకేషన్ నుండి బయటపడేసరికి ఒక 10 నిమిషాలు పట్టుద్ది. నేను వెళ్ళిన ఈవెంట్లో అయితే ఇది ఒకటే అనమాట వేగంగా అయ్యింది. బట్ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా బాగా అయిపోయిందనమాట. వాళ్ళకి కూడా నేను వేసిన హెయిర్ స్టైల్స్ అండ్ శారీ డ్రిప్పింగ్ చాలా బాగుంది అనేసుకుని అయితే చెప్పారు. ఆటో ఎక్కేసి నేను ఇంకా కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఆ రోజు వచ్చేసి ఏం జరిగిందంటే ఇంకా నైట్ ఈవెంట్ అదంతా అయితే అయిపోయింది కదా, బస్సులో అయితే పడుకున్నాను. ఇది వచ్చేసి రాజం దగ్గర అనమాట. కరెక్ట్గా ఉంగరాడు మెట్ట దగ్గర ఇంకా ఫుల్గా పడుకుని పోయాను అనమాట. నేను వెళ్ళి డిపోలో దిగాను. వెనక్కి చూసేసరికి ఇంకెవరు లేరు అండ్ లైట్లు ఆపేస్తారు కదా బస్సులో, ఇంకెవరు లేరేమో అనుకుని అయితే ఇంక బస్ డ్రైవర్ అయితే డిపోకి అయితే లాగించేశాడు. నేను లేచేసరికి ఏంటి డిపోలో ఉన్నాను అనేసుకుని అయితే చూసుకున్నాను అనమాట. తర్వాత వెంటనే ఇంకా వంశీకి ఫోన్ చేస్తే వంశీ అయితే డిపోకి అయితే వచ్చాడు. తీసుకొని వెళ్ళాక ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. నా ఈవెంట్ అనేది ఇలాగ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.